బీసీ నేత డాక్టర్ దాసోజు శ్రవణ్ కు సముచిత పదవి ఉండాలనుకుంటున్న మేధావులు అసెంబ్లీలో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా వివిధ రంగాలలో విశేష కృషి చేసిన వారిని నియమించవచ్చని రాజ్యాంగం చెబుతోంది. ఆ రకంగా చూస్తే డాక్టర్ దాసోజు శ్రవణ్ విద్యా పరిశోధన రంగాలలో విశేష కృషి చేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ లోని సీనియర్ హ్యూమన్ రిసోర్సెస్ మేనేజ్మెంట్ లో సీనియర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ గా వర్కింగ్ ఎగ్జిక్యూటివ్ల కోసం జనరల్ మేనేజ్మెంట్ నేర్పించారు. వివిధ ప్రభుత్వ ప్రైవేటు రంగ సీనియర్ స్థాయి మేనేజర్ల కోసం నాయకత్వ శిక్షణ కార్యక్రమాలను నిర్వహించారు. పబ్లిక్ పాలసీ డెవలప్మెంట్ కు సంబంధించిన అనేక ప్రాజెక్టులలో పనిచేశారు. ప్రపంచ బ్యాంక్, భారత ప్రభుత్వం, డిఎఫ్ఐడి, డిఓపిడి, ఎన్ఎండిసి, సింగరేణి కాలరీస్, హెచ్జెడ్ఎల్, ఇండో స్విస్ ప్రాజెక్ట్, ఎఫ్ఈఎస్ జర్మనీ వంటి జాతీయ, అంతర్జాతీయ సంస్థలచే స్పాన్సర్ చేయబడిన అనేక పరిశోధన, అభివృద్ధి, కన్సల్టింగ్ ప్రాజెక్టులపై పనిచేశారు. అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాలో ప్రాజెక్ట్ అసోసియేట్ ఫ్యాకల్టీగా చేశారు. జాతీయ, అంతర్జాతీయ సంస్థలచే స్పాన్సర్ చేయబడిన అనేక పరిశోధన, కన్సల్టింగ్ ప్రాజెక్టులలో పనిచేశారు. మరి ఇవన్నీ విద్య సంబంధిత పరిశోధన రంగాలలో ఉన్న విశేష అనుభవం కాదా అన్న ప్రశ్న కూడా రాజకీయ వర్గాల నుంచి వినిపించింది. ఆయనను ఎమ్మెల్సీగా అప్పటి తెలంగాణ మంత్రివర్గం సిఫార్సు చేసింది. పలువురు ప్రముఖులు కూడా డాక్టర్ దాసోజీ శ్రవణ్ విద్యావేత్త అని, అంతర్జాతీయ, జాతీయ ప్రాజెక్టులలో పనిచేసిన సీనియర్ అని తేటతెల్లం చేశారు. కానీ అప్పట్లో గవర్నర్ ఆయన అభ్యర్థిత్వాన్ని తిరస్కరించారు. డాక్టర్ దాసోజు శ్రవణ్ ప్రస్తుతం రాజకీయ రంగంలో ఉన్నంత మాత్రాన ఆయనను రాజకీయ నేతగా చూడకూడదన్న వినతిని కూడా గవర్నర్ తిరస్కరించారు. తీరా ఈ వివాదం కోర్టు దాకా వెళ్లేసరికి కోర్టు కూడా రాష్ట్ర మంత్రివర్గం చేసిన అభ్యర్థనను పరిగణలోకి తీసుకోవాలని సూచించింది. అయితే అప్పటికే రాష్ట్రంలో ప్రభుత్వం మారిపోవడంతో డాక్టర్ దాసోజు శ్రవణ్ ఆ అవకాశాన్ని కోల్పోవచ్చు గాని జనం దృష్టిలో మాత్రం ఆయన ఒక సమర్థుడైన నాయకుడుగానే గుర్తింపబడతారన్నది నిజం. తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ విద్యార్థి నాయకుడు, సామాజిక కార్యకర్త, విద్యావేత్త, పరిశోధకుడు, కన్సల్టెంట్, కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేయడం ఆయనకు ఉన్న బహుముఖ ప్రజ్ఞకు నిదర్శనమని చెబుతారు. దీనికి తోడు తాను ఏ పార్టీలో ఉన్నా టీవీ డిబేట్లలో ఆ పార్టీ తరపున వాణి వినిపించడం ఆయనకే చెల్లింది. నిర్మాణాత్మక సలహాలు, ఎక్స్పర్ట్ ఒపీనియన్ ఇవ్వడం ఆయన ప్రత్యేకత. ఆయన ఎమ్మెల్సీగా శాసనసభలో ఎంట్రై ఉంటే అర్థవంతమైన చర్చలకు ఆస్కారం ఉండేదని, కానీ ఆ అవకాశాలపై గవర్నర్ నీళ్లు చెల్లారని విశ్లేషకులు నేటికి అభిప్రాయపడుతుంటారు. ఏ పార్టీ అయినా ఆయనకు, అందులోనూ బీసీ నేతకు సముచిత స్థానమిచ్చి గౌరవించడం న్యాయమని జనంలో వినిపిస్తున్న మాట. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.